Hey guys, hello. So good afternoon from Malapi. So Malapi boat house అయితే వెళ్తున్నాం ఇప్పుడు అంటే బ్యాక్ వాటర్స్ కి. సో నైట్ అయితే బోట్ లోనే స్టే. సో రూమ్ అయితే తీసేసుకున్నాం. సో बोट गए उधर गए बोट गए ये कैसा नहीं इधर से उधर निकाल दिए वही है हमारा बोट. चलो चलो ठीक है. సో మా బోట్ ఇక్కడ ఎక్కడ అనిపిస్తుంది కదా అదే బోట్. ఓన్లీ 4 మెంబర్స్ కే 4 రూమ్స్ ఉన్నాయి, బెడ్రూమ్స్. కానీ ఓన్లీ మాకే ఇస్తా అన్నాడు, ఎవరికి ఇస్తా అని చెప్పలేదు. సో లోపలికి వెళ్ళాక మొత్తం చూపిస్తా. కేరళ వీడియోస్ అయితే అన్ని వస్తున్నాయి చూడండి, ఒకటి తర్వాత ఒకటి. దీనికంటే ముందు చాలా వీడియోస్ వచ్చినాయి. సో బోట్ అయితే నెక్స్ట్ పోయి చూద్దాం. స్టే ట్యూన్. नीचे भी ले ऐसा ही तो आपका रूम का अंदर 10 बजे के बाद रूम का अंदर ठीक है. సో ఆయన ఏం చెప్తున్నా అంటే ఇగో మా వాళ్ళందరూ బ్యాగులు తెచ్చుకున్నాం, కార్ అక్కడనే పార్క్ చేసినాం. ऐसा जाना है ना ఇంకా రాత్రి అయితే 10 వరకే అంటే పైన కూర్చోవచ్చు. సో యాక్చువల్లీ ఇక్కడ నేను బోట్ మొత్తం చూపిస్తా. 10 వరకే పైన కూర్చోవచ్చు. 10 తర్వాత పోలీసు వాళ్ళు బాగుండదు, పోలీసు వాళ్ళు ప్యాట్రోలింగ్ చేస్తారు అని 10 వరకే కూర్చోండి అని చెప్తారు అనమాట. పైన బ్లాక్ చేసి పైన కూడా రూమ్లు ఉన్నాయి 2, కింద 2 రూమ్లు ఉన్నాయి. సో పైన 2 రూమ్లో లాక్ చేసేసినాము, మీకు అవసరం లేదు కదా, మేము కింద వండుకుంటామని చెప్పినాం. సరే ఓకే. సో ఇక్కడ షాప్లో కొన్ని ఫుడ్ కూడా, లంచ్ కూడా ఇప్పుడు అలానే పెడుతుర్రు. సో నేను చూపిస్తాను ఏమేమి లంచ్ పెడుతున్నాను. సో ఇక్కడ షాప్లోనైతే చిన్న సామాన్ తీసుకుంటున్నాం. సో ఏం అవసరం లేదు, యాక్చువల్లీ ఫిష్ వాళ్ళే పెడుతున్నారు. అంటే నేను నాన్ వెజ్ అంటే నాన్ వెజ్, వెజ్ అంటే వెజ్ పెడతా అన్నారు. సో ఇంకా ఐస్ క్రీమ్స్ ఒకటి కూడా ఉన్నాయి షాప్లో, ఇవి తీసుకుంటున్నాం. ఇంకా మళ్ళీ ఇంకా బోట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ బయటకు వచ్చి ఉండదు. అందుకోసమే కొంచెం ఐస్ క్రీమ్లు ఇట్లా తీసుకుంటున్నాం. ఐస్ క్రీమ్ తీసుకో, అవే తీసుకో అని 4 కిట్టాలు వెళ్ళిపోయాను అనుకుంటా, షాప్ లోపలికి వెళ్ళిపోయాను అనుకుంటా కిట్టు. ఐస్ క్రీమ్ ఏం కాదులే, ఇక ఏమవుతుంది ఏమైతుంది అది బాగుండదు నిజంగానే వాటర్ బాటిల్. సరే పర్లేదు, ఏం కాదులే. అందుకు కరెక్ట్ మినరల్ వాటర్ ఉండే అవి. సో అందుకోసమే ఈ వాటర్ బాటిల్ తీసుకుంటున్నాం ఒకటి. సో ఇగో సో వాటర్ బాటిల్ లేదు కాబట్టి సో ఇది ఒక వాటర్ బాటిల్ తీసుకుంటున్నాం. 265 తీసుకో జల్దీ, ఏం కావాలి. అన్ని బోట్సే అన్నమాట. సో ఆల్రెడీ అంటే అది ఏ బోటో తెలియదు, అది ఒకటైతే పోతుంది అంటే అది వేరే ఉంది కొద్దిగా. మనదేమో ఇది అక్కడ షాప్ ఉంది, ఇంకోటి అడుగుపో. బైక్ ఎక్కేసేద్దాం, ఇంకా వాటర్లో పడతాం కథం. ఏంటి అట టీ ఇస్తారంట 7 o'clock అయితే టిఫిన్ అవుతుంది, పెట్టచ్చు. 7 o'clock టిఫిన్ ఇస్తారట. సరే ఓకే పర్లేదు, ఇప్పుడైతే పోదాం. హాలా ఓకే. సో ఇక్కడ సోఫా. సో మొత్తం నేను చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాగుల పైన పెట్టి నేను అన్ని చూపిస్తా. మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు చూడండి. సో వెళ్తుంది. సో మా బోట్ డ్రైవర్ అండ్ మా బోట్ క్లీనర్. సో ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇదే ఈ హాల్ అన్నమాట. సో ఇది హాల్. ఇక్కడ లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఏమైనా అయితే సడన్గా చూడడానికి. ఐస్ క్రీమ్ తింటారు గాయస్, వీళ్ళు ఐస్ క్రీమ్ కొనుకొచ్చుకున్నారు గాయస్, నాకు ఇస్తలేరు గాయస్, వీళ్ళే తింటారు. సో ఇది హాలు చూడరు ఎంత బాగుందో, సోఫాలు గీఫాలు అన్నీ. సో ఏసీ కూడా ఉంది. 4 రూమ్స్ ఉన్నాయి. సో రూమ్ చూపిస్తా. ఇక మనం ఇటు వెళ్తాం. ఇప్పుడు మధ్యలో ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఉంటుంది, ఆ మార్కెట్ చూపిస్తా. సో ఇక స్టార్ట్ అయిపోయింది బోట్ ఇప్పుడే. సో నేను కూడా ఐస్ క్రీమ్ తింటున్నా, ఇప్పుడే ఇచ్చారు. వీడియోలో అయిపోయినాక నాకు ఐస్ క్రీమ్ ఇచ్చారు గైస్, తిన్నాక చూపిస్తా మొత్తం. అక్కడ నుంచి అయితే ఒక బోట్ పోతుంది. మేబీ అది నిన్నదా లేకపోతే ఇప్పుడే పోయి వస్తుందో తెలియదు. సో బోట్ అయితే పోతుంది. మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మస్తు బోట్లు ఉన్నాయి చూడండి, చాలా అంటే చాలా బోట్స్ ఉన్నాయి. క్లీనర్ డ్రైవర్ ఇందాక చెప్పినా కదా, ఘోరంగా బోట్స్ ఉన్నాయి, మస్తు బోట్లు ఉన్నాయి. అక్కడ కూడా ఉన్నాయి బోట్స్. అంటే నాకు తెలిసి ఎంత దూరం పోతే తెలియదు. సో చాలా దూరం కూడా ఉన్నాయి బోట్స్. అక్కడ కూడా మస్తు దూరం ఉన్నాయి బోట్స్. ఫ్యాన్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి వెళ్తే ఇది ఒక రూము. నీట్గానే ఉన్నాయి రూమ్స్ కూడా, బాగుంది. ఏసీ కూడా ఉంది రూమ్లో. అండ్ వాష్రూమ్స్. సో ఇంకా ఇది అద్దం ఇట్లా. సో ఇక్కడ నుంచి వెళ్తే సో నార్మల్గా ఇక్కడ సింక్. ఇది ఒక బెడ్రూమ్, ఇది కూడా సేమ్ బెడ్రూమ్. అండ్ ఇందులో కూడా ఒక ఏసీ ఉంది.
ఇక్కడికి వస్తే ఇది అంటే కిచెన్ అన్నమాట. సో స్టవ్ ఎవ్రీథింగ్. కిచెన్ ఆల్రెడీ మనకు వంట చేస్తుర్రు. ఇక్కడ నుంచి పోతే నార్మల్గా ఇంకా ఏం లేదు. వాళ్ళ బోట్లో మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు. ఒక చెఫ్ ఉన్నాడు, ఇంకా 4 ఉన్నారు వీళ్ళు. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళచ్చు. మళ్ళీ పైకి వెళ్తే మనకి ఇంకా 2 బెడ్రూమ్స్ ఉంటాయి పైన, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. సో ఇక్కడ లాక్ వేసేసారు యాక్చువల్లీ. అంటే ఇది మాకు సపరేట్ ఇచ్చేసిండు ఇక బోర్డు. సో మళ్ళీ మేము కింద ఉంటామని చెప్పినాం. సో అందుకోసమే లాక్ వేసేసిండు. ఇది కూడా ఇంకో బెడ్రూమ్ సేమ్ అట్లనే ఉంది. ఇందులో కూడా ఒక్కొక్క ఏసీ ఉంది. అండ్ ఇక్కడ సో కూర్చొని చూడడానికి, వ్యూ చూడడానికి, అండ్ కూర్చొని ఇక్కడ టీవీ చూడడానికి టీవీ కూడా ఉంది. అండ్ నార్మల్గా మళ్ళీ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడానికి సోఫాస్ ఇక్కడ కూడా ఉన్నాయి. నైస్ స్టాల్. ఇంకేం కావాలి? టీవీ, స్పీకర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కి మంచిగా మస్తు క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు మనం. వ్యూ చూడండి ఇట్లా. సో అక్కడ కూడా కూర్చొని అందరు ఫోటోలు వీడియోలు తీస్తుర్రు. సో సమ్ రిసార్ట్ అంట ఇది. సో ఇక్కడ చూడరు ఇక టీవీ ఇంకా స్పీకర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో నార్మల్గా ఇవి స్పీడ్ బోట్లు ఇవి కూడా ఉన్నాయి. సో అవి నార్మల్గా ఇప్పుడు వెళ్ళి రావడానికి. సో నార్మల్ వాళ్ళు వెళ్ళి వచ్చేటోళ్ళు. సో ఇక్కడ వ్యూ చూడండి. సో ఈ చెట్లు, ఈ పూల దీన్ని ఏమో అంటారు, కమలం పువ్వ సంథింగ్ ఏదో అంటారు. సో ఇవి చాలా ఉన్నాయి. అక్కడ స్టార్ట్ అయ్యే దగ్గర కూడా ఉండే. సో ఇక్కడ కూడా ఉన్నాయి. యా కిందికి వెళ్ళిపోదాం. ఇంకా ఎట్లుంది బోట్? ఎట్లుంది కామెంట్ చేయండి. బాగుందా బోట్? కిందికి వచ్చేసిన. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కిందనే. సో వాళ్ళు ఇప్పుడు వంట స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. సో ఇద్దరికి నాన్ వెజ్, మా ఇద్దరికి వెజ్. ఎందుకంటే నేను నాన్ వెజ్ ఎట్లయినా తిన్నా తెలుసుగా మీకు. మీ వాడు కూడా నాన్ వెజ్ తిన్నాడు. సో బాబాకు కిట్టుకి వాళ్ళకి నాన్ వెజ్. సో ఎట్లుంది కామెంట్ చేయండి. సో ఇంకా నైట్ ఏమేమి చేస్తామో అన్నీ చూపిస్తా. సో నైట్ ఇంకా ఫుడ్ ఏమేమి పెట్టారో అది కూడా చూపిస్తా. సో ఇంకా ఫుడ్ అవ్వలేదు, అయినాక చూపిస్తా. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ ఎక్కడ ఉంటాము, ఏం చేస్తాం, పొద్దున అయితే మార్నింగ్ వచ్చేస్తాం, నైట్ ఎక్కడ ఉంటాం, ఏం చేస్తాం అన్నీ చూపిస్తా. సో స్టే ట్యూన్డ్ గైస్. ఫేస్ అంతా మొత్తం అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి మొత్తం చెమటతో అయిపోయింది. సో అందుకోసం ఎట్లుంది. సో కొంచెం ఏమనుకోకండి, ఎందుకంటే ఇంకా ఫేస్ వాష్ చేసుకొని అంత చేయాలంటే ఇదంతా చూపించలేను. సో అందుకోసమే ఇట్లనే తీసేస్తున్న వీడియో. సో గైస్ లంచ్ అయితే అయిపోయింది. ఓకే బాగుందా అంటే అంత బాగుందా అంటే ఓకే అని చెప్పుకోవచ్చు అంతే. అంతకంటే నుంచి ఏం చెప్పలేం. ఫిష్ అయితే సూపర్ అట. దొండకాయ కర్రీ ఇంకా దాల్ అంతే. ఏం చేసినాం? క్యాబేజ్ చేస్తా అంటే సరే క్యాబేజ్ అయినా అంత లేదే. సరే మంచిగా మన ఇంట్లో రైస్ ఉన్నట్టు. The experience was really good. నైట్ పన్నీర్ చేస్తారట, చపాతీ ఇంకా పన్నీర్. మధ్యలో ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. సో అక్కడ మనకు ఫిష్ కావాలంటే ఇంకా ఫిష్ తింటారంటే అక్కడ మనం కొనుక్కోవాలి, వాళ్ళు చేసిస్తారు. అంటే డబ్బులు మనం పెట్టుకొని కొనుక్కోవాలి, వాళ్ళు ఫ్రీగానే చేసిస్తారు బోట్లో కిచెన్లో. చాలా దూరం వచ్చేసినాం, మిల్లమిల్లనే వచ్చేసినాం, కానీ ఎయిర్పోర్ట్ కూడా మస్తు దూరం వచ్చినాం. ఇంకా ఇటు ఏదో ఇక్కడ విలేజ్ ఉంటుందట, ఆ విలేజ్కి తీసుకెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టే చేస్తారు. మధ్యలో చూపిస్తాడు. అటు ఊరు ఉంటుంది మధ్యలో, ఇటు అటు విలేజ్ ఉంటుంది యాక్చువల్లీ. అదంతా విలేజ్ అక్కడ కొండలు విలేజ్ వెళ్తాం, మొత్తం విలేజ్. సో గాయ్స్ ఎట్లుంది చూడుర్రి. సో ఇక చిల్ అవుతారు మా వాళ్ళు. ఫుడ్ అయితే తినడం అయిపోయింది, లంచ్. చాలా లోపలికి వచ్చేసినాం. ఇంకా విలేజ్ అయితే రాలేదు. విలేజ్ దగ్గరకు పోయి ఇంకా ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. చూడండి స్పీడ్ బోట్ ఎలా పోతుందో ఇక్కడ. సో నెక్స్ట్ మేము కూడా స్పీడ్ బోట్ రైడ్ చేయబోతున్నాం. స్టే ట్యూన్డ్. చాలా దూరం అయితే వచ్చేసినాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత లాస్ట్ ఫైనల్లీ ఒక ఇల్లు అయితే కనబడ్డది. సో మరి ఎవరైనా ఉంటారా లేకపోతే జస్ట్ అది హోటలా తెలీదు. సో అక్కడ ఇంకా ఆగినాయి. సో ఫ్లోటింగ్ మార్కెట్ మేబీ అదేనేమో.
సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుందట. సో ఏమైనా కావాలంటే కొనుక్కొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ఒక విలేజ్ దగ్గర ఉంటాం అన్నమాట. అప్పటి నుంచి వెళ్ళి మనం వెయిట్ చేస్తున్న ఫ్లోటింగ్ మార్కెట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ దిగి ఇచ్చే ఫ్లోటింగ్ మార్కెట్ రీ అమ్మ మెల్ల దిగాల, లేకపోతే కింద పడతాం. పట్టుకొని దిగలేదు అనుకో మన వల్ల పడతాం, ఫోన్ వల్ల పడుతుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ వీఆర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద బోట్. సో దిస్ ఈజ్ ద ఫ్లోటింగ్ మార్కెట్. సో ఏముంటుంది తెలియదు, జస్ట్ ఇక్కడ ఒక షాప్ ఉంది అండ్ ఫిష్ ఉన్నాయి. ఫిష్ తీసుకుంటారా? ఫిష్ తీసుకుంటారా ఫిష్? జస్ట్ ఇదే నా ఫ్లోటింగ్ మార్కెట్ అంటే. సో ఏం లేదు, జస్ట్ ఒక్కటే షాప్ ఉంది. అమ్మో వీళ్ళు ఎట్లా వస్తారో ఎట్లా పోతారో తెలియదు కానీ ఉన్నాయా? ఇంకేమున్నాయి రా? లేదు, ఒక షాప్ లేదంటే నేను ఒకటే ఉంది అనుకున్నా. ఇక్కడ ఉన్నాయి ఇంకా చాలా మంది బోట్స్ దిగి. సో దే ఆర్ బయింగ్ సంథింగ్. సో వాట్ ఎవర్ దే వాంట్. ఇక్కడ ఏం లేవు అన్న, బోలా అన్న. ఏం లేవు, ఏమున్నాయి ఏమున్నాయి అని అంటారు. ఏం లేవు, జస్ట్ ఇక్కడ ఇది వీళ్ళు మనోళ్ళు తీసుకుంటారు. మనోళ్ళు అయితే ఫిష్ ఏం ఫిష్ తీసుకుంటారు. క్యా వారే ఏం తీసుకుంటారా బావా? ఏమైంది తీసుకుంటారా లేదా? సో ఫిష్ అయితే తీసుకుంటుర్రు అనుకుంటున్నాడ. ఏమేమో ఉన్నాయట ఫిష్, రకరకాల ఫిషెస్. సో వీ డోంట్ నో ఏం ఫిషెస్ ఉన్నాయో. మీకు ఏది తినవదే తీసుకోరు, ఏముంది. కింగ్ ఫిషర్, సారీ బై సైజ్ పర్ కేజీ కింగ్ ఫిషర్ అంట. ఇది 1500 పర్ కేజీ అంట. ఓకే ఓ 1000 ఓ పాంప్లెట్ 70 రూపాయల కిలో. ఇక్కడ ఎంత? 70 పాంప్లెట్ వెయ్యి. సో ఇదే మన బోటు. ఇది ఒకటైతే స్నాపర్ ఫిష్ అంట. సో ఇదైతే తీసుకున్నాము. మా వాళ్ళు తింటారు కదా, సో వాళ్ళు తింటారు. సో 1000 రూపీస్ అంట, స్నాపర్ అంటారు అట్లా దీన్ని. సో ఇదైతే ఇంకా ఈయన ఫ్రై చేశాడు. ఠీకే రख दो इसमें, ఫ్రిడ్జ్ में रख दो, थोड़ा अच्छा बनाओ हमारा आदमी को. సో మనోళ్ళకైతే మంచిగా చేయమని చెప్తున్నాను నేను. సో ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్పీడ్ బోట్ వెళ్తున్నాము. ఎంత స్పీడ్ బోట్ ఎంత? 300 పర్ హెడ్. సరే పర్ హెడ్. సో గాయస్ ఇట్లా ఈ స్పీడ్ బోట్ కాదు కానీ నార్మల్గా ఈ బోట్లోనైతే ఒక విలేజ్ మధ్యలో నుండి తీసుకుపోయిండు. సో విలేజ్ అయితే క్రేజీ ఉంది. అదొక సపరేట్ వీడియో పెడతా, ఒక 10 మినిట్స్ ఉంటుంది ఆ వీడియో. సో అది సపరేట్ పెడతా, చూడండి, చాలా బాగుంటుంది. అదైతే పెద్ద స్టంట్ అయింది. నీ దగ్గర ఫోన్ పే గిన్ పే లేదట. సో క్యాష్ లేవంట. బై కల్లేలో కల్ हम लेते కాదు లేరా, వాళ్ళు తీసుకుంటారు. జీపే అప్పటి నుంచి చూడలే. ఇక్కడ అక్వేరియం కూడా ఉంది. మన బోట్ మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ పడతాడు ఇక్కడ నుంచి లొకేషన్ కి. సో స్విచ్ ఆఫ్ చేసిండు. సో మన లొకేషన్ అయితే ఇంకా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళంట. మొత్తం చీకటి అయితే అయిపోయింది. తింపుతుండు, ఎట్లా తింపుతుండు? తింపు రొటేట్. నైస్ ఓకే. సో చీకటి అయిపోయింది, చూస్తారు కదా ఎట్లుంది మన లొకేషన్, మన వ్యూ, మన కథ, మన కార్ఖానా ఎట్లుందో కామెంట్ చేయండి గైస్. కామెంట్ అంతే. కామెంట్. మన స్నాక్స్ అయితే వచ్చేసినాయి 40 అండ్ దిస్ ఈజ్ ఆనియన్ పకోడా. పా ఏముంది చూసిరా, మస్తు చాలా బాగుంది. నైస్ ఇట్ వాజ్ వెరీ గుడ్. మనిషికి 2 పకోడా అండ్ ఒక చాయ్ ఇచ్చిర్రు. నైస్ కదా, బాగుంది. నైస్. చంద్రుడు చూడండి ఎట్లున్నాడు, సో నాకు తెలిసి మేబీ మనం ఇప్పుడు అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయా, లైట్స్ దగ్గరికి పోతామని అనుకుంటున్నా. నాట్ షూర్, చూద్దాం ఏడు దాకా పోతాము. సో గాయస్ మా వాళ్ళు అయితే చిల్ అవుతారు. ఇంకా డాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు ఇప్పుడే. సో డాన్స్ చూడరు ఎట్లా చేస్తారు. బావా బీచ్ లో ఏమని డాన్స్ చేయను, ఇప్పుడేమో చేస్తున్నావు బాగా. అదో
డాన్స్ ఎట్లా చేస్తుర్రో. ఎవరైనా డాన్స్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండండి గాయస్. ఇగో కాలు మొత్తం పట్టుకుంది. ఇక్కడ ఒక లగ్జరీ బోట్ పోతుంది చూడండి. అది అంటే చాలా పెద్దది లగ్జరీ. అది మొత్తం ఏసీ. అసలు ఇంకా బయటికి మాది అయితే బయటికి ఇట్లా పైన బయటికి ఇట్లా గ్లాసులు ఏముంటాయి, కానీ దానికి పైన కూడా గ్లాస్ ఉంటాయి. మొత్తం లగ్జరీ బోట్. అదెంతనో. సో ఇదైతే 9,000. సో అదెంతనో తెలియదు మరి. మనకైతే డిన్నర్ అయితే వచ్చేసింది అనమాట. సో చూడండి ఏమేమి వచ్చినాయి మనకి. ఫిష్ ఫ్రై, చపాతి, చికెన్ కర్రీ, దాల్ ఫ్రై, చపాతి, రైస్, వైట్ రైస్, ఆలూ ఫ్రై, పన్నీర్. యా. సో మనకు డిన్నర్ అయితే వచ్చేసింది అనమాట. సో 9:30కి కిచెన్ క్లోజ్ చేస్తారంట వాళ్ళు. చికెన్ 9:30కి క్లోజ్ చేస్తారంట. 10కి మనం పడుకోవాలంట వెళ్ళి. అంటే పడుకోవాలంటే బెడ్రూమ్లోకి వెళ్ళాలంట 10కి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు రూల్ అంట అది. సో ఇంకా ఇప్పుడైతే తినేస్తాం. సో తినేసి ఎట్లుండే ఐటమ్స్ అయితే చాలా అంటే ఐటమ్స్ అయితే మస్తు ఇచ్చిండు. చూద్దాం ఎట్లుంటాయి ఐటమ్స్ అయితే. ఇంకా మనమైతే ఎట్లయినా వెజ్. సో ఫిష్ చికెన్ నాన్ వెజ్ వాళ్ళకి. మనకి పన్నీర్ ఇంకా ఆలూ ఫ్రై. చలో ఇంకా తిందాం. సో బావా ఎట్లుంది చెప్పు తిని ఫిష్ ఫ్రై. నువ్వే తినడానికి చూడడానికి అయితే పిచ్చెక్కుతుంది. ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్, టేస్ట్ చేసి చెప్తా ఇక్కడ టేస్ట్ ఎట్లుందో. ఏరి కోరి తీసుకున్నారు. ఇది వంజరం చేప అనట. ఇక్కడ స్పెషల్ అట వంజరం చేప. తోపు ఉంటుందని చెప్పిండు. తోపుందా లైట్ ఫ్రెండ్స్? నిజంగానే తోపు ఉన్నది ఫ్రెండ్స్. పిచ్చెక్కిచ్చింది. వాళ్ళక్కడ ఇస్తావు కొంచెం. కానీ జస్ట్ 1000 రూపాయలు ఫ్రెండ్స్. జస్ట్ కాదు, మన దగ్గర ఎంత? మన దగ్గర ఒక 200 ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 1000 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. చీప్. ఇస్తా వాళ్ళక్కడ కొంచెం కొంచెం పంపిస్తా ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఎవరన్నా మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రీగా కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చార్జెస్ ఏం లేవు, సబ్స్క్రైబ్ మాత్రమే చార్జ్. ఇంకా ఇంకేమేమి ఉన్నాయి? చికెన్ ఉంది. ఓకే డన్. సో మాకైతే పన్నీర్ ఇంకా అది మేము కూడా తినేస్తాం. గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. సో డిన్నర్ అయితే అయిపోయింది యాక్చువల్లీ. సో యాక్చువల్లీ మొత్తం ట్రిప్పులో కేరళ మొత్తం ట్రిప్పులో ద బెస్ట్ ఫుడ్ అంటే ఇప్పుడే తిన్నాం మేము. వెజ్ అయినా కూడా నాన్ వెజ్ అయినా కూడా. నాన్ వెజ్ కూడా వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. బావా ఇంకా కిట్టు అయితే మస్తు సాటిస్ఫై అయ్యారు. సో మాకు కూడా ఇప్పుడు ఆలు పన్నీర్ పెట్టిర్రు. ఆలు ఫ్రై, పన్నీర్, చపాతీ తిన్నాము. నెక్స్ట్ లెవెల్ అసలు. సో మొత్తం ట్రిప్పులోనైతే ఇదే బెస్ట్ ఫుడ్. గైస్ గుడ్ మార్నింగ్. సో నైట్ అయితే పడుకునేసరికి 1 అయింది అనుకుంటా. సో ఎర్లీ మార్నింగ్ 5కే లేచినాం. మేము లేచేసరికి బోట్ వాళ్ళు అయితే లేచారు. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. మనం ఎక్కడైతే స్టార్ట్ అయినామో బోటింగ్ అక్కడికైతే స్టార్ట్ అయిపోయింది. 1.5 hour పడుతుంది అంటే వెళ్ళడానికి. సో మనకు అక్కడనే పార్క్ చేసినాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ త్రివేంద్రం. ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్దాం అనేది డిసైడ్ అయినాక చెప్తా. అండ్ నెక్స్ట్ ప్లేస్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఇది లాస్ట్ వీడియో. సో ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఎండ్ చేసేస్తా. అంటే ఇంకా పొద్దున ఏం చేశారు అని చెప్పి చూపించి, మార్నింగ్ ఎట్లుంటుంది ఏం చేశారని చూపించి ఈ వీడియో ఎండ్ చేసేస్తా. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి త్రివేంద్రం. ఇంకా 3-4 ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో వస్తుంది. సో రెడీగా ఉండండి. స్టే ట్యూన్. సో గైస్ మన బోట్ అయితే దగ్గరకు వచ్చేసింది. సో ఎర్లీ మార్నింగ్ అసలు ఏం కనిపిస్తలేదు. వ్యూ చూపిద్దామంటే అంతే. ఇంకా దగ్గరకు వచ్చేసినాం ఆల్మోస్ట్. అరేంగే టీ కరేంగే టీ ఇంగే